రెండు తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ అధికంగా వ్యాప్తి చెందడంతో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. వరుసగా కోళ్లు చనిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా చాటాకూర్ మండలం బొమ్మరెడ్డిగూడెంలో అకస్మాత్తుగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత 3 రోజులుగా సంగారెడ్డి జిల్లాలో 6,000 కోళ్లు మరణించాయి. మృతి చెందిన కోళ్లను జేసీబీ సహాయంతో గొయ్యి తీసి పూడ్చి చేశారు. కోళ్ల శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపారు పశుసంవర్ధక శాఖ అధికారులు. मेरा नाम शाहजहान खान है। मैं इधर ये पोल्ट्री फार्म में 3 साल से काम कर रहा हूँ। वो डॉक्टर आया था चेक करने को, तो उन्होंने भी बोला और आप उनको भी मालूम है हीट से मर गए बोल के बोला आप उनको भी मालूम है, क्योंकि 3-4 साल से काम कर रहा, मेरे को भी मालूम है। ये तो कोई वायरस वायरस कुछ भी नहीं है, 3 साल से काम कर रहा। और एक बार भाई आप उनको हुआ था, क्योंकि ऐसा ही हीट ब्रूटलिटी। इतना मेरा बोलना है। तो वायरस जो मुर्गी मर गया सो पूरा आप लोग जेसीबी से गड्ढा करके दफना दिया, और जितना बाकी है वो भी कर देंगे। 9,600 मुर्गी था, उसमें से आपको 5,000 कितना सिलेंडर 172 के साथ मर गए, वो पूरा दफना दिया। इतना दिन बोले तो आपको 28 होता, हाँ 27 इतना ही होता। तो पर ज़रा बोले तो 3 दिन में इतना मर गया, 3-4 दिन, हाँ 4 दिन हुआ। ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, వైశాలి, బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ ప్రభావంతో కోళ్లు సంగారెడ్డి జిల్లాలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వైరస్ బారిన పడ్డాయా లేదంటే ఏదైనా ఇతర వ్యాధులతో కోళ్లు చనిపోతున్నాయనేది అనుమానంగా ఉంది. ముఖ్యంగా చౌటకూరు మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామ పరిసరాల్లోని కోళ్ల ఫామ్ లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోవడం అనేది స్థానికంగా అక్కడ రైతులను కావచ్చు, పౌల్ట్రీ యజమానులను కావచ్చు ఆందోళన కలిగిస్తుంది. బొమ్మారెడ్డిగూడెంలో ఉన్న సుగుణ పౌల్ట్రీ ఫామ్ లో 9,600 కోళ్లు ఉండగా దాదాపు 6,000 కోళ్లు మృతి చెందాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఉన్నపరంగా కోళ్లకు వైరస్ అటాక్ అయిందా లేదంటే బర్డ్ ఫ్లూ ఇది అని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఇది వైరస్ ప్రభావం బర్డ్ ఫ్లూ అన ఇంతవరకు తేలలేదు. దీంతో చేసేదేం లేక మృతి చెందిన కోళ్లను కోళ్ల ఫామ్ లోని అక్కడక్కడ జేసీబీల సహాయంతో గొయ్యిలు తీసి పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కోళ్ల ఫామ్ నిర్వాహకులు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులను, పశుసంవర్ధక శాఖ డాక్టర్లను కూడా వాళ్ళు శాంపిల్స్ పంపించి అసలు ఈ కోళ్లు మృతి చెందడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు. గత వారం రోజుల క్రితం తార్దాన్పల్లి శివారులోని సుగుణ కోళ్ల ఫామ్ లో 900 కోళ్లు మృతి చెందినట్టుగా తెలిసింది. అయితే ఇవి ఈ వేసవి కాలం కావడంతో సాధారణంగానే వ్యాధుల బారిన పడ్డాయా లేదా ఇతర బర్డ్ ఫ్లూ కారణమా అనేది తేలాల్సి ఉండగా ఇంతలోనే వారం రోజుల క్రమంలోనే 7,000 కోళ్ల వరకు మృతి చెందడం అనేది అక్కడ పౌల్ట్రీ యజమానులకు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. కోళ్ల మృతి వార్త తెలుసుకున్న ప్రజలు నిజంగానే కోళ్లు వైరస్ తో చనిపోతున్నాయా లేదా బర్డ్ ఫ్లూ కారణమా అని చెప్పి కొంత స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం చికెన్ ప్రియులకైతే పడిందని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గా చికెన్ తినే వారికి ఈ కోళ్లు చనిపోవడం అనేది బర్డ్ ఫ్లూ సమస్య అనేది కొంత ఆందోళన ఉంది. దాంతో ఈ గతంలో ఈ ఏదైతే ఆంధ్రాలోని విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణకు నల్గొండ మీదుగా వచ్చేవారు కోళ్లు అయితే ఆపివేసినప్పటికీ ఇలాంటి ఘటనలు మరోసారి జరగడం అనేది సంగారెడ్డి జిల్లాలో కలకలం తెచ్చింది. రైట్, థ్యాంక్ యూ నగేష్.